అమ్మవారు మహాలక్ష్మిగా కనిపిస్తారు. విష్ణు పురాణం ప్రకారం దూర్వాసమని ఇంద్రుడికి కల్పవృక్షమాల ఇస్తారు. ఇంద్రుడు ఏనుకేస్తారు. ఏనుగా మాలను కింద పడేసి కాళ్ళతో తొక్కుతుంది. అప్పుడు దూర్వాసమనికి కోపం వచ్చి ఈ రాజ్యం నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోగాక అని శపిస్తారు. అప్పుడు దేవతలందరూ బలహీనైపోతారు. అప్పుడు రాక్షసు దేవతల మీద యుద్ధం చేసి ఊడించి స్వర్గాన్ని తీసేసుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి క్షీరసాగరం మదనం చేసి వచ్చిన అమృతాన్ని తాగితే నిర్బలవంతులవుతారు అని చెప్తారు. క్షీరసాగరం మదనం చేసి అమృతంతో పాటు లక్ష్మీదేవిని కూడా పొందుతారు. అప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి పెళ్లి చేసుకుంటారు. ఓం మహాలక్ష్మీశ విద్మహే విష్ణు పత్నేశ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్.